వైఎస్ షర్మిలక్క వార్తొచ్చిందుల్లో అప్పటి ప్రధానమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రధానమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి గురించి ఏమేమో చెప్తుంది. ఇందాం రండి. చెప్పక్క. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత 10 సంవత్సరాలుగా వాళ్ళు బానిసలు కావాలని వాళ్లకు లేకపోయినా వాళ్ళు ఎంచుకున్న నాయకులు బీజేపీకి బానిసలుగా పనిచేశారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి బానిసత్వం చేశారు. గత 10 సంవత్సరాల సంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు బానిసలుగా మారాలి అని లేకున్నా వాళ్ళు ఎంచుకున్న నాయకులు మాత్రం బీజేపీకి బానిసలుగా పనిచేసిరట. 2014లో చంద్రబాబు నాయుడు, అటెనక 2019లో వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి 10 ఏండ్ల సంది బానిసలుగానే ఉన్నారు. ఇప్పటికి కూడా బానిసలుగానే ఉండిపోవాలని చూస్తురట. సరే గాని అసలు ముచ్చట్లకు రా అక్క. 2015లో అమరావతి రాజధానికి శంకుస్థాపన చేస్తే ఆ స్థలాన్ని మేము సందర్శించాలనుకుంటే అది తప్పట. ఆ గది అప్పుడు స్వయంగా మోడీ సారే వచ్చి రాజధాని కట్టనికే శంకుస్థాపన చేసిన స్థలం గురించి అక్క అనాలసిస్ చేసి చూపెడుతుంది చూడుర్రి. మోడీ గారు 10 ఏళ్ళు అయింది మీరు వచ్చి, మరి దీని కథ ఏమిటి, దీనికి ఏం సంజాయిషి ఇస్తారండి అని మేము అడగాలనుకుంటే మమ్మల్ని ఏం చేశారండి? హౌస్ అరెస్ట్ చేశారు. దేనికి? ఏంది మోడీ గారు, దీనికి పరిష్కారం ఎట్లా అని అది మేము ఎత్తి చూపెడదామని పోతే మమ్మల్నే తప్పట్టున్నారు, హౌస్ అరెస్ట్లు చేస్తున్నారని బాధపడుతుంది. శంకుస్థాపన చేయనికి వచ్చినప్పుడు మోడీ సార్ ఏదో స్పెషల్ గా పట్టుకొచ్చిండంట కదా అక్క, గది కూడా ఏంటిదో చెప్పరాదు? ఉట్టి చేతులతో రాలేదు, 10 సంవత్సరాలు మట్టి చేతులతో వచ్చారు. పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చారట, యమునా నది నీళ్లు కూడా తెచ్చారట. ఆవుగానక్క రాజధాని శంకుస్థాపన చేసి పోయినాక ఢిల్లీకేంచి వచ్చి ఎన్నిసార్లు పనులు ఎట్లా జరుగుతున్నాయని చూసిపోయినరక్క. 10 సంవత్సరాలలో కనీసం రాజధానికి 10 సార్లు అయినా వచ్చారా? కనీసం 10 సార్లు తిరిగి చూసారా? కనీసం 10 సార్లు అయినా ఏం జరుగుతుంది అమరావతి గురించి అని ఆరా తీశారా? ఆంధ్ర రాష్ట్ర రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తుందో ఏం కథనో అన్ని ఎప్పునాకనే పోవాలని అనుకొచ్చింది షర్మిలక్క. మరిగా ఈ ముచ్చట ఎంత దాకా పోతుందో ఏమో గాని అదంతా పక్కకు పెడితే ఏది ఏమైనా అక్క మాట్లాడే మాటలల్లా ప్రాస్ ఉంటది చూడుర్రి. ఏం మాట్లాడిన ట్రెండే పొర్రి. ఇక మరి అక్క డైలాగ్ల లిస్ట్లా ఈ మాటలు కూడా చేరేతట్టే కొడుతుంది కథ చూస్తుంటే. ఏమంటారు?